సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా జరిగినట్టే చెప్తాను, జరగని కూడా జరిగినట్టే చెప్తాను. దాన్ని సోది చెప్పమంటావు లేదా నాయన? సమయపూర్ మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు పలుకుతానే తండ్రి పలికినా వద్దా? నీ జాతక ప్రకారం నీకు అంతా మంచిగా జరుగుతుంది నాయన. ఉన్న అప్పులన్నీ తీరిపోయి తొందరలో అంతా నీకు మంచిగా జరుగుతున్నాయన, సరేనా? తొందరలో శుభకార్యం కూడా ఉంది నాయన, సరేనా? పట్ల నువ్వు పోయిన ఏదో పాపం చేయడం అయినా, ఒక ఆడదాన్ని మోసం చేయడం అయినా, అందుకే నీకు అన్ని కష్టాలు తగులుతున్నాయి. నన్నే స్వామి అల్మన్నా పట్ట రోడ్డు నడి రోడ్డు వదిలేసాడమ్మ, కుర్చీలు పెట్టలేసాడమ్మ ఈ రోడ్లో పట్ట. నన్ను మోసం చేయనా కూడా నీకు కష్టాలు తగిలినాయన, సరేనా? నీ కష్టాలంతా పోవాలంటే ఒకటి చేయాలైనా, చేస్తావా లేదా? ఏదైనా చేయాలైనా నువ్వు చోటు చెప్తా అంటే నా లోపల ఏమి నువ్వేం వస్తారా నాయన? ఆ బాధ్యరా నాయన, నువ్వేం చూసుకో, నువ్వు సొంగ నాయన ముసలి రకమా నువ్వు రమణ పట్ట నన్ను మాట నేను చెప్పేది సోదింద్ర రే అందంగా ఉంటే కదా ముసలి నుంచి సొంగగారితో నువ్వు రే, సరేనా? అవి తగ్గించుకుంటేనే బాగుపడతావురా నాయన నువ్వు. జాతకం ప్రకారం నీకు అంతే మంచిగా జరుగుతుంది నాయన, సరేనా? ముసలిదాని మీద మోసు తగ్గిస్తే పసిదాంతో పోతే నీకు మంచిగా జరుగుతుంది నాయన. ముసలిదాని మీద మోసు తగ్గిస్తాడు నాయన. అలాంటి మంచి ఆడదాంతో అంటే నడి రోడ్లో వదిలేసి ఇవి వేరే ఎంత పోయినారా నాయన? అవునా కాదా? అవునా కాదు? ఇంత మంచి ఆడదాన్ని ఎట్లా వదులుకున్నారా నాయన? మూడేస్తే రోడ్డు నడి రోడ్లో 2 ముద్దులు పెట్టినావు, అవునా కాదా? పెట్టినావా లేదా? పోయిన సంవత్సరం ఇదే టైం నాకు ముద్దులు పెట్టినావా లేదా నాయన నడి రోడ్లో? అలాంటి ఆడదాన్ని ఎట్లా నాయన వదులుకుంటావా? నీ కష్టాలను పోవాలంటే గంగమ్మ ఒక పలుకు పలకపోయినా నోడుతో పలికేనా వద్దా? పలికేనా వద్దా? పచ్చని యాపమాలు తీసుకొని నీ నిద్ర 4 గంటల బాధ మాత్రం ఆయన. నీకు అంతా మంచి జరగాలంటే తల్లికి నమస్కరించి కానుకలు అమ్మవారికి సమర్పించాను ఆయన. దొంగ నా పట్ట ఎక్సారు రోడా అగుమని నా పట్ట నమస్కరించుకో. ఎక్సారు నా పట్ట లేదు.